వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. ఇప్పుడు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది, అంటే చాలామంది ఇది చూసే ఉంటారు, కానీ అది ఎందుకు వాడతారు అనేది తెలియట్లేదు. నేను అది తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మరి ప్రపంచంలోకెల్లా మన దేశంలో బంగారం కానీ వెండి ఆభరణాలు ధరించే వాళ్ళైతే చాలా ఎక్కువ ఉంటారు. ఇంకా బంగారం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ మన ఇండియాలో చాలా ఇష్టపడతారు. చాలా అంటే చాలా ఇష్టపడతారు. అందరూ బంగారు నగలు కొనేందుకు కానీ ధరించేందుకు కానీ చాలా ఇష్టపడతారు. పేద మధ్యతరగతి ప్రజల నుంచి ధనవంతుల వరకు వాళ్ళకి తోచినంత, వాళ్ళ ఆర్థిక స్తోమతకి తగ్గినంత బంగారం కొనుగోలు చేస్తారు, లేదా వెండి కొనుగోలు చేస్తారు. ఇక పెళ్ళిళ్ళు పండుగలు వంటి సందర్భాల్లో అయితే తప్పనిసరిగా ఎంతో కొంత వరలక్ష్మి వ్రతం అంటారు, కనీసం ఒక కాసన్న కొనుగోలు చేస్తుంటారు. వెండి కూడా అలాగే కొనుగోలు చేస్తారు. మరి మనం బంగారు వెండి ఆభరణాలు కొనడానికి స్వర్ణకారుడి దగ్గరికి, అదే గోల్డ్ షాప్కి అక్కడికి వెళ్ళినప్పుడు, ఏదైనా దుకాణానికి వెళితే ఈ ఆభరణాలు మీకు ఒక బాక్సులు పెట్టిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ బాక్స్ లోపల ఒక కలర్ని మీరు గమనించాలి. గులాబీ రంగు కాగితం ఉంటుంది. ఆ కాగితం లోపల మీ నగలు ఉంటాయి. నగల వ్యాపారులు ఇలా గులాబీ రంగు కాగితంలోనే నగలు ఇస్తుంటారు. మరి అది ఎందుకు ఇస్తారు? దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా, లేకపోతే ఆ గోల్డ్ ఏమన్నా నాణ్యత తగ్గకుండా ఏమన్నా అలా పెట్టిస్తారా అనేది. కానీ దీని వెనక స్పష్టమైన సమాధానం లేకపోయినా ఇది మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటాం. దాన్ని ఒక సాంప్రదాయంగా కూడా భావిస్తుంటారట స్వర్ణకారులు. ఎందుకంటే ఇది ఒక పురాతన కాలం నుంచి జరుగుతుంది కాబట్టి. దాంతోపాటు పురాతన కాలం నుండి నగర వ్యాపారులు ఈ గులాబీ రంగునే స్పెసిఫిక్గా కాగితం ఇస్తుంటారు. అందుకే నేటికి అది కొనసాగుతూనే ఉంది. ఇక అదే సమయంలో నగలకి గీతలు పడకుండా కాపాడటానికి కూడా ఫస్ట్ ఇలాగ ఉపయోగించారు. మళ్ళీ కాలక్రమంలో అది ఒక సాంప్రదాయంగా మారిపోయింది వాళ్ళకి. నగల వ్యాపారులు గులాబీ రంగు కాగితంలో కొంచెం మెటాలిక్ మెరుపు రంగు ఉండడం వల్ల ఈ కాగితంలో నగలను ఉంచడంతో అది మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే 10 ఆభరణాలతో పెట్టి చూస్తే అది అంత కనపడదు. అదే ఒక గులాబీ రంగు కాగితం మీద పెట్టి చూస్తే దాని అందం అనేది మరింత రెట్టింపు కనపడుతుందట. మరి నగలు కొనేందుకు వచ్చిన కస్టమర్ ఎలాగూ చూపిస్తే ఆకర్షణీయం కనిపిస్తుంది అనే అంశంపై దృష్టి. ఎందుకంటే ఒక వస్తువుని అమ్మేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే ఆ వస్తువు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఆ గులాబీ రంగు కాగితానికి బంగారానికి వెండికున్నటువంటి సంబంధం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.